నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రకృతి మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజులకి కలుసుకుంటున్నాం. ఆల్మోస్ట్ 3 to 4 వీక్స్ అయిపోతుంది. మన భిన్నంగా ఆలోచించు పుస్తక యొక్క ఆవిష్కరణ యొక్క కార్యక్రమాల్లో, దాని ప్రింటింగ్ సంబంధించిన కార్యక్రమాల్లో బిజీగా ఉండడం వల్ల లాస్ట్ 3 వీక్స్గా నేను వీడియో చేయలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ మిమ్మల్ని అందరినీ వెయిట్ చేయించినందుకు. మీలో ఎవరైనా భిన్నంగా ఆలోచించి పుస్తకం చదివారా? చదవకపోతే వీలైతే వెంటనే ఆర్డర్ చేసుకొని తెప్పించుకొని చదవాలి. చాలా ఉపయోగపడే పుస్తకం. నాకు ఉన్న 24 సంవత్సరాల అనుభవ సారాన్ని మీ అందరి కోసం, మీ కోరిక మేరకు నేను అందులో ఉంచడం జరిగింది. అతి సులభంగా మన యొక్క జీవిత సమస్యలను, పరిస్థితులను అర్థం చేసుకోవడానికి యూజ్ అయ్యే విధంగా చాలా అద్భుతంగా ఉంది. ఇక అసలు విషయానికి వస్తే, ఒకరు యూట్యూబ్లో అనుమానాల గురించి మాట్లాడండి అని చెప్పారు. అవి ఎలా వస్తాయి, వాటిని పోగొట్టుకోవడం ఎలా? చాలా ముఖ్యమైన ప్రశ్న. అనుమానాలు ఎవరికి వస్తాయి? అది ఒక్కరికి వస్తాయి. ఎవరికి అంటే భయపడే వాళ్ళకు. లోపల తెలియని భయాలు ఏవైనా కూరుకుపోయి ఉంటే, ఆ భయాలలో నుండి జరుగుతున్న పరిస్థితులను లేదా వ్యక్తులను, సందర్భాలను ఆ భయాల లోపల నుండి చూస్తూ ఉంటే మనకు కనబడే ప్రతి దాంట్లో ఏదో ఒక అనుమానం వస్తూ ఉంటుంది. జరుగుతున్న ప్రతి దాంట్లో ఇది కాకుండా దీని వెనకల అంతరార్థం ఏమైనా ఉందా? వీరు ఇలాంటి వారు కాకుండా ఇంకెవరైనా రకాల వాళ్ళ? వీళ్ళు మంచివారైనా కాదా? వీళ్ళు చేస్తున్నది సరేనా కాదా? వీళ్ళు నాకేమైనా మోసం చేస్తారా? ఇలా రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ భయానికి మూల కారణం ఏంటి? గత అనుభవాలు కావచ్చు. గతంలో ఎంతోమందితో ఎన్నో రకాలుగా మోసపడి ఉండవచ్చు కాక, ఎంతోమంది మోసగించి ఉంటారు. దానివల్ల మళ్ళీ మోసపోతామేమో, జాగ్రత్త పడితే బాగుంటుంది కదా అనుకుంటాం. రెండవది, రిపీటెడ్గా ప్రపంచంలో జరుగుతున్న నెగటివ్ని వినడం. అంటే అక్కడేదో జరిగింది, ఇక్కడేదో జరిగింది, అక్కడేదో దొంగలు పడ్డారు, ఇక్కడేదో ఎవరో ఏవో చేశారు. ఇలాంటి రిపీటెడ్గా నెగటివ్ అనుభవాలకు సంబంధించిన వార్తలు వినడం, అవే మన మనసులో పెట్టుకొని ఉండడం. అవి ఉంటే మన ఆలోచనలోకి అవే వస్తాయి. ఎంతగా ఆలోచనలు అలాంటివి ఉంటే ఆ దృష్టి కోణంలో నుంచి టీవీ సీరియల్ చూస్తాం, ఆడ అత్త కోడలు గొడవ పడుతూ ఉంటారు. అది చూసి మన అత్త కనబడుతూనే మనకు అత్త మీద ఒక నెగిటివ్ థాట్ వస్తుంది, అనుమానం వస్తుంది. భార్యాభర్తలకు సంబంధించిన గొడవలకు సంబంధించిన టీవీలో చూస్తాం. అలా అన్నీ చూస్తూనే వెంటనే మన భర్తనో మన భార్యనో చూసిన వెంటనే మనకు అలాంటి ఆలోచన వస్తుంది. అంటే మనం ఏమి చూస్తున్నాం, ఏమి మన మనసులో వేసుకుంటున్నాం మన మెమరీలో అన్నదే మన అనుభవానికి కారణము. దానివల్ల వచ్చిన లాభం ఏంటి? ఏ లాభము లేదు. పెనుభూతంగా జీవితం మారడం తప్ప. అనుమానాలు పడినంత మాత్రాన ఎదుటివారు మారరు. అనుమానం పడినంత మాత్రాన మన జీవితం మారిపోదు. జాగ్రత్త పడాలి. వీలైనంత జాగ్రత్తగా ఉంటే చాలు. దాంతో జీవితం అద్భుతంగా తయారవుతుంది. అలా కాకుండా ప్రతి దానికి అనుమానిస్తూ పోతే అదే పెనుభూతమై జీవితం మరింత దుర్భంగా తయారయ్యే అవకాశం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, వీలైనంత ఎక్కువగా సద్భావనలు కలిగి ఉన్న వాళ్ళతో కలుద్దాం. అంటే పాజిటివ్గా ఎప్పుడు ఆలోచించే వాళ్ళందరినీ మనం కలుస్తూ ఉంటే వారి యొక్క పాజిటివ్ దృక్పథాలు మనలో పడుతూ ఉంటాయి. దాంతో మనం కూడా ప్రపంచాన్ని పాజిటివ్గా, మనల్ని మనం పాజిటివ్గా చూసుకోవడం మొదలు పెడతాం. దాంతో జీవితం అద్భుతంగా తయారవుతుంది. వీలైనంత వరకు అద్భుతమైన పాజిటివ్ థాట్స్ ఇచ్చే పుస్తకాలు చదవడం. యూట్యూబ్లో ఎన్నో అద్భుతమైన పాజిటివ్ వీడియోస్ ఉంటాయి, మోటివేషనల్ వీడియోస్ ఉంటాయి. అవన్నీ చూడడం. ఇలాంటి పనులు మనం చేస్తూ వెళ్తే లోపల ఉన్న మన యొక్క నెగటివ్ థాట్స్ అన్నీ వెళ్ళిపోయి అనుమానాలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. వీలైనంత ఎక్కువగా, అంటే గతంలో ఏదో నెగటివ్ జరిగినంత మాత్రం తిరిగి అది రిపీట్ అవుతుందేమో అని భయాన్ని పక్కన పెట్టాలి. కాబట్టి వీలైనంత ఎక్కువగా గత పక్కన పెట్టేసి వీలైనంత ఎక్కువగా పాజిటివ్ దృక్పథాలు ఉన్న వాళ్ళని కలుద్దాం. పాజిటివ్ దృక్పథాలను పెంచుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎంత ఎక్కువగా పాజిటివ్ దృక్పథాన్ని మనం పెంచుకుంటూ పోతే అంత ఎక్కువగా అలాంటి ఆలోచనలే మన మెమొరీలో ఉండిపోయి సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయి ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ఆలోచనల ద్వారా
జరుగుతున్న పరిస్థితులను మనం చూడడం అనేది ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది. అలా కాకుండా నెగిటివ్నే రిపీట్ చేస్తుంటే నెగిటివే మనకు దారి చూపిస్తుంది, నెగిటివే మన చూపును మారుస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, వీలైనంత ఎక్కువగా సద్భావన కలిగిన వాళ్ళని, సజ్జనులను కలుస్తూ ఉందాం. వీలైనంత అద్భుతమైన వాతావరణంలో గడుపుతూ ఉందాం. చుట్టుముట్టు వాళ్ళు అనవసరంగా ఆలోచిస్తూ, అనవసరంగా మాట్లాడుతూ, అనవసరమైన ప్రేరేపణ చేస్తూ, అనవసరమైన అనుమానపు సంబంధించిన మాటలు మాట్లాడుతుంటే వీలైతే పక్కన పెట్టి, వీలైతే వాళ్ళని అవాయిడ్ చేసి సరైన వ్యక్తులతో స్నేహం అన్నది చాలా 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 ఇంపార్టెంట్. సరైన వ్యక్తులతో స్నేహమే సరైన అద్భుతమైన జీవితాన్ని ఇస్తుంది. వీలైనంత ఎక్కువగా ధ్యానం చేస్తూ వెళ్తే ఈ అన్కంట్రోలబుల్గా వచ్చే నెగటివ్ థాట్స్ని మనం ఆటోమేటిక్గా కంట్రోల్ చేసుకోగలుగుతాం. ధ్యానం చేయకుండా డైరెక్ట్గా నెగటివ్ థాట్స్ని కంట్రోల్ చేయాలంటే కుదరదు. సో వీలైనంత ఎక్కువగా ధ్యానం చేద్దాం, అద్భుతమైన వ్యక్తితో జీవిద్దాం, అనవసరమైన గతపు నెగటివ్ అనుభవాలను పక్కన పెడదాం, భవిష్యత్తును బంగారుగా చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకృతి.